అందరికీ నమస్కారం. ఈ 2-3 రోజుల నుండి ప్రతిరోజు ఏదో విమర్శలతో సమావేశాలు పెట్టుకుంటూ జరుగుతాయి. ముఖ్యంగా 3 రోజుల కిందట మేము ధర్నా కాల్ఫర్ ఇచ్చింటే గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామని ఎస్పీ గారిని అడగడం జరిగింది. దానికి పర్మిషన్ ఇక మా ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకోవడంలో మా ఇంటి దగ్గరే కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మాకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మాకు మద్దతు తెలిపినందువల్ల నిన్న అనంతపురంకి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి నోటికి వచ్చినట్లు విశ్వేశ్వరెడ్డి అన్నను కానీ బీసీ కులానికి చెందినటువంటి ఎంపీ రంగయ్య గారిని, మాజీ ఎంపీ రంగయ్య గారిని, అనంత వెంకటరామరెడ్డి గారిని అందరినీ కూడా ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరితో కూడా నేను ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా దూషించే స్థాయికి నిన్నొచ్చి ఆయన వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. పీక్ స్టేజ్కి పోయి విశ్వేశ్వరెడ్డి గారిని, అనంత వెంకటరెడ్డి గారిని వాళ్ళను వ్యక్తిగతంగా మాట్లాడడము జిల్లాలో ఒక చర్చగా మారింది. వైఎస్ఆర్ పార్టీలో కూడా ఇది చాలా దుర్మార్గమైన చర్య. అతను తాడిపత్రికే పరిమితమై మాట్లాడుతున్నాడు, చేస్తాడు అనుకుంటే ఈరోజు అతనికి ఉండే అలవాట్లన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇస్తాడు. మీరు నా మాదిరే కాన్ఫరెన్స్లలో రెచ్చగొట్టండి, అక్కడ ఉండేటువంటి నాయకులను కూడా మీరు తిట్టండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఇంకోటి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కాన్ఫరెన్స్లలో లీడర్లే లేరు, నేను లోకేష్ బాబుని అడిగి కార్యకర్తల మీటింగ్ పెట్టి నేను మీతో మాట్లాడతాను, అందులో భాగంగా 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని కొడతారు, కొట్టకముందే ఈ 3 సంవత్సరాల్లో మనం దాడులు చేయాలని చెప్పడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మేము దౌర్జన్యాలు చేస్తామని కానీ ఏమీ కూడా చెప్పడం జరగలే. కానీ ఇతనే రెచ్చగొట్టి జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యే విధంగా చూస్తాను. ఇతనికి తెలుగుదేశం పార్టీలో పైనుంటే ఏమన్నా లోకేష్ బాబు, చంద్రబాబు ఏమన్నా ఇతనికి చెప్పి ఏమన్నా చేపిస్తారా, లేకపోతే ఇతనే స్వయంగా చేయడం జరుగుతుంది. దీనికి అన్నిటికి కూడా అతను సొంత నిర్ణయాలతో ఎక్కడా కూడా తాడిపత్రి కాన్ఫరెన్స్లో కూడా ఇంతవరకు పార్టీ ప్రోగ్రాం చేయాలంటే నాము మాత్రమే చేస్తాడు తప్ప అతను వ్యక్తిగతంగా తీసుకొని దాడులు చేయడము, వాళ్ళని వీళ్ళని తిట్టడము, షాపులు బంద్ చేయడము, 80 వెహికళ్ళు 50 వెహికళ్ళు వేసుకొని గ్రామాల మీద పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గర బెదిరడము, దానికి మద్దతుగా అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా మద్దతు పలకడం, వాళ్ళ మీద కేసులు కూడా కట్టే పరిస్థితి కూడా లేదు. నేను చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని రాష్ట్రం పిలిపిస్తే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేయమని పిలిపిస్తే 175 కాన్ఫరెన్సులతో పాటు నా కాన్ఫరెన్స్ కూడా నేను చేయడం జరిగింది. అక్కడ పోలీసులు నన్ను అడ్డగించి
అనంతపురం తరలించడంలో భాగంగానే నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే ఒక ఆలోచనతో ఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, నాకే కాదు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి నాయకులకు అందరికీ కూడా వాళ్ళ హక్కులు హరించేటప్పుడు యా డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి దగ్గర నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగానే మా కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు హక్కు ఉంది కాబట్టే ఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. మేము ఇక్కడ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినామని ఒక భాగంతో మా మీద కేసులు పెట్టమని పురమాయించే దానికోసం అతను తాడపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ స్టేషన్ గేటు ముందర ధర్నా చేస్తూ నానా బీభత్సం చేసిన తర్వాత అక్కడికే బకెట్ తెప్పించుకొని 4 వ్యక్తులతో స్నానం చేయించుకొని నిరసన వ్యక్తం చేసినారు. ఇన్ని చేసినా కూడా అతని మీద కేసు కూడా నమోదు చేయలేదు. మేము చేసేమో కేసులు, అతను చేస్తే అయితే కేసులు కూడా ఉన్నాం. ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వాళ్ళే దాడులు చేస్తారు, మళ్ళీ వాళ్ళే రిటర్న్ కేసు పెడతారు. ఎన్నో కేసులు, దాదాపు తాడపత్రి కాన్ఫరెన్స్లో 20-25 మంది మీద దాడులు చేసడం జరిగింది. అన్ని కేసులలో దాదాపు చాలా మంది పోలీస్ అధికారులు అక్కడ లోకల్లో పలుక్కోకుండా ఉంటే, కేసులు కూడా తీసుకోకుంటే విరమించుకోవడం కూడా జరిగింది. కేసులు తీసుకున్నప్పుడు ఎవరికి పోయి చెప్పాలా? ఇక్కడ వచ్చి గ్రీవెన్స్లు ఇచ్చే వీళ్ళు రెఫర్ చేసేది మళ్ళీ అక్కడికే ఏదోటి ఫాల్స్ అలిగేషన్ పెట్టేది, క్లోజ్ చేసేది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో తాడిపత్రిలో అందరూ చూస్తున్నారు. అంతేకాదు అనంత వెంకటరాముడి గారిని ఏదంటే అది మాట్లాడడం జరిగింది నిన్న. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే అనంత వెంకటరామరెడ్డి, రఘువీరారెడ్డి మీకు తోడుగా ఉండి మీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని నాయకునిగా ఎత్తుకొని మీకు మీ కుటుంబానికి ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఉందంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ఇలాంటి వారు అందరూ కలిసి మీతో నడవబట్టే మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇంకోటి దుర్మార్గులు అని చూడకోకుండా వాళ్ళు మీకు మద్దతు తెలిపినారు. అవన్నీ తెలిపిండుకొనే అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీరు ఇంత ఎత్తుకు ఎదిగినాక మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేనప్పుడు అనంత వెంకటరామరెడ్డి మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఇచ్చి ఆయన ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా ఉన్న కాలంలో మీరు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినారు. దానికి ఎవరు బాధ్యులు? అక్కడికి పోయినాక మీ నడవడికలు సరిగ్గా లేక, మీ ఆలోచనలు సరిగ్గా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని కోఆపరేట్ చేయలేకున్నారు. చేస్తే నువ్వు అందరినీ కూడా తిడతావు. తెలుగుదేశం వాళ్ళని విడిచిపెట్టావు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని విడిచిపెట్టావు. నీకు పలుకుతే మంచోళ్ళు లేకపోతే చెడ్డోళ్ళు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడలేని పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా దూషిస్తాడు. మీకు తుపాకులు ఉంటే మా దగ్గర లైసెన్సులు ఉన్నాయి, మేము మీ ఇంటి దగ్గరకు రాగలుగుతాము అని. అంటే అతను చెప్తూ ఉంటాడు, మా ఇంటి దగ్గరకు వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు. అయ్యా నువ్వు తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ళకు బీగాలు వేయడం చరిత్ర కూడా మీ కుటుంబానికి. అంతేందుకు పోలీస్ స్టేషన్కే మీ అన్న స్వయాన ఎంపీ ఉన్నప్పుడు ప్రభునంద ఆశ్రమం ఘర్షణ జరిగితే 24 గంటలు స్టేషన్కు బేగి వేసిన చరిత్ర కూడా మీ కుటుంబానికి. ఇవన్నీ ఏంటికి చెప్తున్నా అంటే అతను ప్రతిసారి వచ్చినప్పుడల్లా తప్పుడు సమాచారం మీడియాకి ఇవ్వడము, రాష్ట్రంలో జేసీ కుటుంబానికి ఏదో పెద్దగా అన్యాయం జరుగుతుంది, అందరూ కూడా ఆడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో అన్యాయం చేసినారు, పాపం ఈరోజు అతను ఇంత సఫర్ అయిండుకొని ఇతను ఈ విధంగా చేస్తున్నాడని. అయ్యా అతను ఎప్పుడూ సఫర్ కాడు. మీరు అందరి దగ్గర యాక్షన్ మనం సినిమాలలో చూస్తుంటాం. ఒక సినిమాలో హీరోనో లేకపోతే విలనో
ఒక పాత్ర గురించి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాం. అంతకన్నా బ్రహ్మాండంగా యాక్షన్ చేయగలిగిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో. ఎందుకు వస్తాయా నీకు జిల్లాలో ఉండేటువంటి లీడర్ల మీద అందరి మీద కూడా నీకు ఉయాలాడ మీ కుటుంబం మీద పోటీ చేస్తాండే నేను నన్ను నువ్వేమన్నా మాట్లాడిండొచ్చు, నేను ఒప్పుకుంటా. జిల్లాలో పార్టీలో ఉన్నప్పుడు నుండి దాదాపు నేను 86 నుండి నేను తాడిపత్రిలో కేసులలోనో ఇంకో దాని పనిలో పని మీదనో తాడిపత్రికి వచ్చేటప్పుడు సింగిల్ అజెండా, జిల్లాలో ఏ స్టేట్లో ఉండే ఏ ముఖ్యమంత్రి ఫోటో కూడా బ్యానర్లో ఉండకుండా ఏ ఎమ్మెల్యేది ఉండదు, జేసీ అన్నదమ్ములు ఇద్దరిది తప్ప. ఏమయ్యా ఇట్లుంది అనుకుంటాను. నిన్న 18 ఏళ్ళు 20 ఏళ్ళ టైంలోనే రాజకీయంగా ఉంటే ఇట్లుండాలేమో అనే ఆలోచన నాకు అప్పుడే కలుగుతాను. నేను ఇంత శాసించుతున్నారు కుదుప్ప వీళ్ళని. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ నెమ్మ దేశంలో ఉండే ఎక్స్ఎమ్మెల్యేలు కన్నుంటి వేసుకోబట్టారు, ఎమ్మెల్యేలు వేసుకుంటారు, మంత్రులు వేసుకుంటారు. ఫుట్పాత్ మీద వీళ్ళకి అవసరం పడుతుంది వీడు అనే వాని ఫోటోల్లో వేసుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు జేసీ కుటుంబానికి పడింది. వాళ్ళ కొడుకు ఎంపీకి పోటీ చేస్తాడు. నా కొడుకుల గురించి మాట్లాడు. నా కొడుకులు వచ్చి పోతారయ్యా, నీకు తెలుసో తెలుదో ఒక దృష్టి పెట్టు. నా కొడుకులు వస్తారా లేదా ఎప్పుడన్నా. నేను ఇక్కడ స్థిరంగా లేరు కానీ నా ఇంటికి వస్తారు, టిఫిన్ చేస్తారు, ఉంటారు. 2 గంటలు 5 గంటలు ఒక రోజు ఉంటారు, తుమ్మింపులకు పోతారు. వాళ్ళ వ్యవసాయాలు ఇంకోటి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు. నీ కొడుకు మీ అన్న కొడుకు ఎంపీ కంటెస్ట్ చేసి ఎక్కడున్నాడు చెప్పు. నీ కొడుకు ఎమ్మెల్యే ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు కాన్ఫరెన్స్లో అని చెప్పు. అది చెప్పుయా. నీ చెంచాలతోనో ఇంకోటితో మాట్లాడయా. దయచేసి నీకు చెప్పేది ఒకటే, నీ చెంచాలు వాళ్ళు వీళ్ళతో మాట్లాడే సిగ్గు లేదా? ఎవరో అమ్మాయి చెప్తాంది జాకెట్లో చేయి పెట్టినారు. జాకెట్లలో చేయి పెట్టే సంస్కారం ఎవరికన్నా ఉంటుందయా? వాళ్ళ కుటుంబంలో ఉండేవాడే స్వయాన ఆయన భర్త అయినా కూడా పెట్టలేడు. పబ్లిక్లో చేయి పెట్టాలంటే భుజం మీద చేయలేడు. సిగ్గు ఉండాల. రోంతన్నా మాట్లాడే వాళ్ళకన్నా ఉండాలా, మాట్లాడిచ్చే వాళ్ళన్నా మాట్లాడేదానికన్నా ఉండాలా. రోంతన్నా ఉండాలి అర్థం. మేమేమన్నా మాట్లాడితే పొరపాటున వాళ్ళు ఎస్సీనో ఎస్టీనో అయితే పెద్దారెడ్డి ప్రెస్ మీట్లో ఈ విధంగా మాట్లాడినాడు, ఎస్పీ గారు కేసు పెట్టండి, సిఐ గారు కేసు పెట్టండి, లేకపోతే నేను ధర్నా చేస్తాను. అయ్యా నువ్వు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా ఏమన్నా నీకు అధికారులు భయపడతారేమో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. భయపడం కూడా ఏమయ్యా నోరు ఉందని ఈడర్చే అతనికి మైకులు ఏం అవసరం లేదు. అతను అర్చేసాలి, అదంతా కదా టౌన్ అంతా ప్రాకుతుంటుంది. ఒకరినన్నా బతకనియా, సామాన్యులన్నా బతకని. టీ అంగడి వాళ్ళని తిడతావు, చిల్లరంగడి వాళ్ళని తిడతావు, టెంకాయ బండ్ల వాళ్ళని తిడతావు. నీకు ఇచ్చేది 6 నెల మళ్ళా వాళ్ళని తిట్టి కొట్టి చేయాల్సిన అవసరం ఏముంది? నీ కొడుకు మంచి భవిష్యత్తు ఉంది. నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచన చేయి. మరోసారి ఎమ్మెల్యే కావాలన్నో లేకపోతే ఇంకోసారి ఏదన్నా కావాలన్నో రాజకీయంగా అభివృద్ధి అయ్యేదానికి ప్రయత్నం చేయి. రాజకీయాల గురించి ఆలోచన చేయి. కక్షలు కార్పణ్యాలకు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఈరోజు దాడి చేయిస్తావు, వానికి రేపు పొద్దున్న ఎవరైనా దాడి చేయించుకునేందుకు అవకాశం వచ్చి వాడు దాడి చేస్తావు. చట్టం ఒకటి ఉంది, దాని ప్రకారం పోదాం. దాడులు చేస్తే ఏమొస్తుంది? నువ్వు ఈరోజు దాడి చేస్తే వాడు మనసులో పెట్టుకుంటాడు, మళ్ళీ ఎప్పుడోసారి దాడి చేస్తాడు. అప్పుడు పెద్దారెడ్డి రెచ్చగొట్టినాడు అని చెప్తావు. అయ్యా నేను తాడిపత్రికి వచ్చినాక రెచ్చగొట్టే పరిస్థితి లేదు. 1-2 ఇన్సిడెంట్లు ఏదన్నా జరిగింటే అది పొరపాటున జరిగింటే తప్ప నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు కూడా దాడులు చేయమనే ఆలోచన కూడా నాకు లేదు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ రాకముందు నాకు ఆలోచనలు వేరుగా ఉండొచ్చు కానీ నేను తాడిపత్రిలోకి వచ్చి ప్రజాస్వామ్యంగా రాజకీయంగా అన్ని విధాలుగా నేను తిరిగేటప్పుడు నేను ఎదగలనే చూస్తా తప్ప, నా స్థాయి రోజు రోజుకు పెరగాలని చూస్తా తప్ప నీ కొడుకు మాదిరి నేను చేసే పరిస్థితి లేదు. నేను ఎవరినైనా కానీ మంచి దారిలో పెట్టి భవిష్యత్తును చూసుకుంటాంట. నేను ముందు కన్నా ఈరోజు బాగుండానా, రేపు బాగుండనా రెక్టిఫై చేసుకుంటాంట. ఎవరు లేనప్పుడు 10 నిమిషాలు ఆలోచన చేయి. నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు. మీ అన్న కొడుకుని రమ్మను, జిల్లాలో రాజకీయాలు చేయమను. అబద్ధాలు చెప్పి గర్ల తినబోతాని ఈ సెల్ ఆఫ్ చేసి నువ్వు సెల్ ఎత్తాను. పొరపాటున కూడా సెల్లులు ఆఫ్ చేసే సంస్కృతి మీ పెద్ద కొడుకు ఉంది, మీ అన్న కొడుకు. అది మానుకోమను, అబద్ధాలు ఆడేది మానుకోమను.
రాజకీయాలు చేయమని డెవలప్ కాండి. అయ్యా మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము ఈ విధంగా బతికినాము, తెలుగుదేశంలో కూడా ఆ విధంగా బతకల్లా, ఆ విధంగా మేము రాజకీయంగా మా కుటుంబం డెవలప్ కావాలని ఆలోచన చేయి. ఏంటికి ఆలోచన చేయడం లేదో నీకు అర్థం కావడం లే. దొంగతనాలు, దోపిడీలు, ఇంకోటి చేసి ఏం మూట కడతావు? మాకు చెప్తాండావు సారాయి తాగుతాను. యా నేను తాగేది నీళ్ళ బాటలు, నాకు సారాయి బ్రాందీలు తాగే అలవాటు లేదు. నీ కొడుకుల కన్నా పబ్బులు అవి తిరుగుతారేం, కానీ నేను ఇంతవరకు పబ్బు ఎట్లుంటుందో కూడా చూడలే. బార్లు ఇవన్నీ చూసింటా కానీ పబ్బులు ఎట్లుంటాయి కూడా చూడంలే. నీ కొడుకులకు పద్దెనిమిది లేచే అలవాటు ఉండొచ్చు, నేను ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఉంటుందని నేను అనుకుంటాను. ఆ వయసులో అందరూ చెప్తా అంటారు కాబట్టి. నాకు కూడా మిత్రులు ఉన్నారు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. కనీసం ఆలోచన పెట్టు. నీ కొడుకు ఎంపీ కంటెస్ట్ చేసినాడు, ఏం బాధ్యత లేదా? రాజకీయాలంటే తెలదా? ఏమన్నా మూర్ఖుడా? ఆ క్రికెట్ బెట్టింగ్లు ఆడే బదులు వచ్చి ఈడుండి ప్రజలను చూడమను. మా నాయన ఎట్లా బతికినాడు, ఏ విధంగా ఉన్నాడు, నేను కూడా ఆ విధంగా అభివృద్ధి కావాలా, నేను తిట్టినట్లు తిట్టు అని మటుకు చెప్పాకు. నీ కొడుకలకు నేను తిట్టుతాండా, మీరు కూడా అట్లా ఉండాలనేది మటుకు చెప్పాకండి. దయచేసి మంచి నడివేడుకలతో మంచి పరిస్థితుల్లో పెట్టుకోండి. నేను ఇదే చెప్తున్నా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, సారాయి గురించి నువ్వు చెప్తాండావు. నీ ఇంటి పక్కన భాగ్యలక్ష్మి రెడ్డి అని అడ్వకేట్ అప్పుడు తాడిపత్రిలో, ఆ ఇంట్లో సారాయి పెట్టి అమ్ముకుంటా అంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే కూడా నాకు సంబంధం లేదని అడ్వకేట్ నిరికిచ్చినావు. అడ్వకేట్ ఈరోజు ఆ ఆస్తులు అమ్ముకొని పోయి విజయవాడలో బతుకుతున్నాడు లాయర్గా. నువ్వు స్క్రాప్ వ్యాపారం చేసుకొని, BS3 BS4 వెహికల్ నువ్వు చేసుకొని, నువ్వు అన్నీ పడి నా మీద 70 కేసులు పెట్టించినాడు పెద్దాన్ని. చట్టం అనేది దాని పని దాన్ని చేసింది తప్ప, నేను చెప్తే కేసులు పెట్టేటట్టుకుంటుంటే నీ మీద 300 కేసులు ఉండేవి. నేను చెప్తే కేసులు పెట్టింటే నువ్వు ఇన్సూరెన్స్ ఫ్రాడ్. నీ మనసాక్షికి నువ్వే చెప్పు. మీ విలువెలుపు దేవుడు శ్రీశైలం పోదాంరా, ఉయ్యాలు వస్తావా? మా దేవుని దగ్గరికి రా, వెంకటేశ్వరుని గుడికి పోతాం, ప్రమాణం చేస్తా. నువ్వు స్క్రాప్ వ్యాపారం చేయలేదా? స్క్రాప్ మీద వెహికల్ తెచ్చి బజార్లలో తిప్పలేదా? యాక్సిడెంట్ చేయలేదా? ఒక పర్మిట్ పెట్టుకొని ఇంకో పర్మిట్తో తిరగలేదా? నువ్వు చేసి క్రైమ్ అంతా నువ్వు కేసులలో ఇరుక్కొని, నువ్వు ఇబ్బందులు పడి, నీ కుటుంబం ఇబ్బందులు పడి నువ్వు చేసుకొని నా మీద అపో. అయ్యా నేను పెట్టి వెళ్ళాలనుకొని నేను ఉండాలనుకుంటే నువ్వు ఇన్సూరెన్స్ 105 కేసులలో నువ్వు ముద్దాయిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్కు సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో పోలీసు కూడా తల వంచుకునే పరిస్థితి. పోలీస్ సంతకాలు కూడా ఒక వెహికల్ అమ్మితే, ఎవరన్నా కానీ మనం ఒక వెహికల్ అమ్మితే దాని క్లియరెన్స్ కోసం పోలీస్ స్టేషన్కి పోతాం. సార్ దీని మీద కేసులు లేవని ఒక లెటర్ ఏంటని, NOC. ఆ NOCలు కూడా నువ్వే తయారు చేసి సంతకాలు పెట్టిన చరిత్ర నీ కుటుంబానికి నీకుంది. నువ్వు చెప్తే నమ్ముతాండ్రని పదే పదే రీలేజ్ చెప్తాంటావు. మీ నాయకుడు ఏ విధంగా చెప్పిన మాట చెప్పి 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 ప్రజలకు బ్రీఫ్ చేస్తుంటాడో, నువ్వు కూడా చెప్పిన మాట చెప్పి 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 నువ్వు మంచి ఉత్తముని. పాపం జేసీ ప్రభాకర్కి వాళ్ళ కుటుంబానికి ఇట్లాంటివి ఏంటివి లేవు, పెద్దారెడ్డి మాత్రమే ఇట్లాంటివన్నీ చేస్తాడని నిరూపించుకునే దానికోసం నువ్వు ఇవన్నీ చేస్తుంటావు. దయచేసి నీకు చెప్పేది ఒక్కటే, రాజకీయాలు మాత్రమే చేస్తాం. 14 కాన్స్టిట్యున్సీలలో ఏ విధంగా రాజకీయాలు చేస్తారో నువ్వు కూడా అదే విధంగా చేస్తావు. నేను ఇతూ చెప్తాండా, ఇంతటితో నువ్వు స్టాప్ చేయి, నేను స్టాప్ చేస్తాను. నువ్వు చేయకోకుండా ప్రతిసారి ఇదే విధంగా దాడులు ఇంకోటి మొదలు పెడితే నేను చట్టరీత్యా ఏం చేయాలో అవన్నీ చేసి తీరుతాను, చేస్తాను కూడా. నేను చట్టాన్ని నమ్ముకొని ఉండేవాడిని. నీ మాదిరి బలాన్ని కార్యకర్తలకు రెచ్చగొట్టి పురుగొలిపి దాడులు చేసేవాడిని మాత్రం కాదు. నేనేం చెప్తాండా కదా, అదే చెప్తాండా. నేను ఇప్పుడు లాస్ట్ సందేశం కూడా అదే, 14 కాన్స్టిట్యున్సీలలో ఏది జరుగుతుందో అది కూడా మన కాన్స్టిట్యున్సీలో జరగాల.
ఎవరన్నా గ్రామాలలో వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు. నీ దగ్గరకు వచ్చి ఆ స్టేషన్కి ఫోన్ చేయి, అంతే తప్ప నువ్వు రెచ్చగొట్టేది ఏంది? 24 మంది ఉన్నారు నా హిట్ లిస్ట్లో, ఆ గ్రామాలలో ఇట్లా చేస్తున్నారు, ఆ ఊర్లో లీడర్ లేడా? అంటే నియంత పాలన చేస్తున్నావు నువ్వేమన్నా? అందరిది వకీలు నువ్వే తీసుకొని నువ్వే దాడులు చేయాలనుకుంటున్నావా? ఇదేం ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అనేది బతుకుంది, నీ కబందాస్థాలలో లేదు. మనం చూస్తుంటాం యూట్యూబ్లలో, ఒక రాజు ఈ విధంగా చేస్తా అన్నాడు, ఒక రాజు ఈ విధంగా చేస్తా అన్నాడు, లేకపోతే ఒక రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది, ఇంకోసారి ఇంకో విధంగా జరుగుతుంది. ఆంధ్ర దాని గురించి చెప్పమంటున్నా కదా, రమ్మంటున్నా చర్చికి రమ్మను. మీరు కాదు నన్ను అడిగినది, మీరు ప్రభాకర్ని అడగచ్చు కదా. ఏంటికన్నా అడగలేకున్నారు? మీ ఇంటికి వచ్చినాడు పెద్దారెడ్డి అని మీరు అడిగినది కదా. ఆడ మీ దగ్గర నోరు మీద అతని దగ్గర నోరు పడిపోయింది మీకు. నేను చెప్తాను, మీకు నోరు పడిపోయింది. అతను మాట్లాడతాడు, తిడతాడని మీకు భయము. ఆ భయం తప్ప ఏరేదేం లేదు. ఏంటికి వచ్చినారని అడగమని చెప్తాను కదా. అడగమని చెప్పదు, నోరు అడిగిపోయింది. వీడియోలు చూపించినటువంటి నిజమేనా? చర్చకు రమ్మని ఆ టవర్ క్లాక్ కాడ పెట్టేదంతా మీరు పెడతా అరుపులలో అతనే ఇతను. నాకు చర్చకు రమ్మను, కూర్చుందాము. అతని దగ్గరే మాట్లాడరు, బయట పోయి ఉంటారు, కెమెరా వాళ్ళు పెడతారు, మాట్లాడిస్తారు. అందరం కూర్చుందాం, ఇట్లనే కూర్చుందాం అందరం మాట్లాడమను. అతని టేబుల్ మీద వేరు, నా టేబుల్ మీద వేరు. మీరు మాట్లాడరు, నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటా కాబట్టి నన్ను క్వశ్చన్లు ఎత్తంటారు. ఏంటి అతన్ని కేయండి, ఏడ్చే మళ్ళీ మీరు కానరారు, మీ ఇంటికాడ కూర్చుంటారు పోలీసులు. నాకు తెలుసు, నేను ఈ రాష్ట్రంలో తిరుగుతాండా, ఈ జిల్లాలో తిరుగుతాండా, ఎవరు భవిష్యత్తు ఏమో తెలుసు, యా రిపోర్టర్ ఏమి, యా నాయకుడు ఏమి, యా దేశ నాయకుడు ఏమి అనేది నాకు తెలుసు. నేను మీతోనే తిరుగుతాను, నేను మీతోనే స్నేహం చేస్తాను. నేనే ఏరే వాళ్ళతో, రాక్షసులతో, ఇంకోటితో చేయడంలే. ప్రజాస్వామ్యంలో ఉండా కాబట్టి అందరూ మీతో పాటే నేను కూడా స్నేహం చేస్తాడా. రాజకీయ నాయకులతో చేస్తాడా, దొంగలతో చేస్తాడా, మంచోళ్ళతో చేస్తాడా, అన్నీ తెలిసాను కాబట్టి నాకు తెలుసు. అతన్ని అడగండి. అతన్ని అడగండి, నాకు వచ్చిన భాష నేను చెప్తా. ఇప్పుడు చెప్పినా కదా, అదే భాషతో నేను చెప్తా. అతనికి ఏ భాష వచ్చిందో చెప్పు. లాయరుకు నీ కేసులు రావని తిడతాడు, నీకు ఏం లా చేసినావు అంటాడు. ఎవడన్నా సీనియర్ పొలిటీషియన్ మాట్లాడితే నీకేం తెలుసురా అంటాడు. బట్టలు అతనే పట్టించా అంటే ఈయన మా ఇంట్లో మా ఆస్తులు మేమేంటికి సంపాదించుకోవాలా? అతని ఇంటికి అడిగిపోయి పద్దనే పోయి టిఫిన్ తినొచ్చు. మళ్ళీ ఏదో కోఆర్డినేట్ చేయండి, పోయి టిఫిన్ తినొస్తాం. నమస్కారం.